అరే మియావ్ మియావ్ పిల్లి మీసం లేని పిల్లి దొంగలాగా మింగుతావు చేపనెత్తుకెళ్ళి మియావ్ మియావ్ ఏడు చేద్దాం ఇన్నాళ్ళు అన్న పులివందర పులి అని అంతా తెగ ఊదరగొట్టేశారు. కానీ కాలం జాలం విసిరితే పులి కూడా పిల్లిలా తోక ఊపుకుంటూ తిరగాల్సి వస్తుంది. ఇదిగా ఎటాగే తయారైంది ఇప్పుడు జగనన్న పరిస్థితి. కూటమి పార్టీల దెబ్బకు అన్న కుడితిలో పడ్డ ఎలకలా తయారయ్యాడు. గిలగిల గింజుకుంటున్నాడు. వాళ్ళు ఇల్లు ఎట కానీ ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలను చూస్తే జగనన్నకి సలిజరం అట్టుకుంటుందట. ఇంతకీ విషయం ఏంటంటే వక్ఫ్ బిల్లు వ్యవహారంలో జగనన్న ఆడిన డబుల్ గేమ్ చూసి ప్రతి ఒక్కరూ సీజే అంటున్నారు. వక్ఫ్ బిల్లుకు మేము వ్యతిరేకం, మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారు, ఆ బిల్లుకు ఓటేసేదే లేదు అని వైసీపీ లీడర్లంతా గొట్టాల ముందు కూకొని కూటమి ప్రభుత్వంపై ఓ ఎగిరారు. కానీ చివరికి పార్లమెంట్కి వెళ్ళి ఏడు చేశారు. అన్ని మూసుకొని ఉన్న ఓట్లన్నీ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వేసేశారు. ఓటింగ్ అయ్యాక విప్పు జారీ చేశారట. ఎందుకు? మడిసి జేబులో ఎట్టుకోవడానిక? బయట ఓ నాటకం లోపట నాటకం. అన్న 5 ఏళ్లు ఏపీలో చేసింది ఇదే కదా. ఇప్పుడు మైనార్టీల విషయంలోనూ అదే చేశాడు. పైగా చేసిందంతా చేసి బయటకు వచ్చి అయ్యో పాపం మైనార్టీలు అని డ్రామాలు చేస్తున్నాడు. నిజానికి జగనన్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని చూసి గజగజ వణికిపోతున్నాడు. ఎందుకంటే జగనన్న జుట్టు వాళ్ళ చేతిలోనే ఉంది. మరి వాళ్ళు తలుచుకుంటే అన్న ఠికానా ఆంధ్రప్రదేశ్ నుంచి తీఆర్ జైలుకు మారిపోతుంది. నిజానికి వైసీపీని ముస్లింలు చాలా మంది నమ్ముతారు. అయితే అది జగనన్న మీద నమ్మకం కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళంతా వైసీపీ వైపు వెళ్ళిపోయారు. కానీ జగనన్న ఏడు చేస్తున్నాడు, వాళ్ళకే సోపేస్తున్నాడు. కాషాయ పార్టీకి భయపడి అటు ఇటు కాకుండా పోతున్నాడు. అసలు జగనన్నని ఓడించిన 3 పార్టీల్లో బీజేపీ కూడా ఒకటి. కానీ టీడీపీని జనసేనని మాత్రమే జగనన్న టార్గెట్ చేస్తాడు. బీజేపీ జోలికి అస్సలు వెళ్ళదు. ఎందుకంటే భయం. అన్న జుట్టు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎట్ట పడితే అట్ట నాట్యం చేయిస్తున్నారు. పులిరా 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 బలిరా 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 అని జగనన్నని వైసీపీ లీడర్లు తెగ పొగుడుతుంటారు. అప్పట్లో సోనియా గాంధీనే ఎదిరించాడని చెప్పుకుంటుంటారు. మరి అందులో నిజమెంతుందో మనకైతే తెలియదు. కానీ అవినీతి కేసులో బొక్కలోకి వెళ్ళినప్పుడు మాత్రం కాస్త బెయిలిప్పించండి మేడం అని మళ్ళీ ఆవిడ గారి కాళ్ళే అట్టుకున్నట్టు ఈ మధ్య షర్మిల చెల్లెలు గుట్టు రట్టు చేసేసింది. అంటే ఏటన్నట్టు అన్న అప్పుడు పిల్లే ఇప్పుడు పిల్లే, కాకపోతే పులిలా డ్రామా ఆడాడు అంతే అనుకుంటున్నారు చాలా మంది. ఎట్టాగు అన్న డ్రామాలు చేయటంలో ఆరితేరాడు కాబట్టి పులి డ్రామా ఇంకా బాగా ఆడాడు అనుకుంటున్నారు ఇంకొంతమంది. అటు రాజ్యసభలో కూడా వైసీపీ పరువు మూసీలో కలిసిపోయింది. ముందు వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పి చివరికి అనుకూలంగా ఓట్లేసేసరికి మిగతా పార్టీల ఎంపీలంతా వీళ్ళని అసలు నమ్ముద్రా బాబోయ్ అనుకుంటున్నారట. బీజేపీని ఎదిరిస్తే జైలుకి వెళ్తాడని జగనన్న వణుకుతున్నాడు. కానీ ఇవాళ కాకపోయినా రేపైనా అన్న బొక్కలోకి వెళ్లాల్సిందే. ఎందుకంటే చేసిన తప్పులు చిన్నవి కాదు. ఇప్పటికే ఉన్న లక్షల కోట్ల అవినీతి కేసులు కాకుండా పోయిన 5 ఏళ్లు చేసిన తప్పుడు పనులకు జగనన్న బయట ఉండే ఛాన్సే లేదు. రాజ్యసభలో కాస్తో కూస్తో బలం ఉంది కాబట్టి బీజేపీ కాస్త జాలి దయ చూపిస్తుంది. ఆ రాజ్యసభ సభ్యుల బలం కూడా పోతే అప్పుడు జగనన్న పని గోవిందా గోవిందా. జగనన్నని కాపాడాల్సిన అవసరం ఎవరికి ఉండదు. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు, అధికారం ఇచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వాడుకోకపోతే ఏటైపోతుంది అనే దానికి జగనన్నే ప్రత్యక్ష నిదర్శనం.